కృషక్ హమారా అంత శ్రమకర్. మా రైతులు రాత్రింబవళ్ళు కష్టపడుతున్నారు, అందుకని మా గ్రామం అందంగా. ఈ ఒక్క మాట పిల్లలకి చెప్పగలిగితే రైతుల బట్టి గౌరవం కలగదండి. జై జవాన్ జై కిసాన్ అని చెప్పినట్టు కాదు. వెంటనే జవాన్ ప్రసక్తి కూడా తీసుకొచ్చి మంచు కొండల్లో, సియాచిన్ కొండల్లో వాళ్ళు బతకలేక చచ్చిపోతున్నారండి. 10,000 మంది ఉన్నారు. ఈ మధ్య పత్రికల్లో వ్యాసాలు వచ్చాయి, అన్నం తినలేకపోయాను నేనైతే, ఇంత కష్టపడుతున్నారా, మన సోదరులేనా, అందరూ మన భారతీయులే, మన తెలంగాణ వారు కూడా ఉన్నారు. ఎలా బతుకుతున్నారు? టీ కాచుకోవడానికి 3 గంటలు పడుతుంది. 3 గంటలు, 3 నిమిషాలు టీ ఆలస్యం అయితే ప్రాణాలు పోయేవారు ఉన్నారు మనలో. మరి 3 నిమిషాలు ఛాయ్ ఆలస్యం అయితే మనం ఉండలేం కదా. సియాచిన్ కొండల్లో ఆ ఛాయ్ కాచుకోవడానికి 3 గంటలు పడుతుంది. పైగా కాచుకున్న ఛాయ్ని 3 సెకండ్లలో తాగకపోతే గడ్డగట్టేస్తుంది. అంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నారమ్మా మన సైనికులు. ఒకరిద్దరు కాదండి, బెటాలియన్ అంటే 1000, 10,000 మంది సైనికులు ఉన్నారు.